మా అక్క కొడుకు తేజ్, సాయి ధరమ్ తేజ్. MBA చదువుతూ ఫిలిమ్స్లో యాక్ట్ చేద్దామని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఒకటే చెప్పాను, నాకు సలహాలు ఇచ్చి అంత ఎంకరేజ్ చేసేంత నాకు అంత స్థాయి అంత ఇది లేదు నాకు బేసిక్గా. ఎందుకంటే ఒకళ్ళు నటుడు అవ్వాలన్నా ఏది సాధించాలన్నా వాళ్ళకి లోపల నుంచి వాళ్ళకు ఉండాలి తప్ప అది వారసత్వంగా కానీ కుటుంబ పరంగా కానీ మనం ఎంత నెట్టినా కానీ వాళ్ళు ఎవరు అలా అవ్వలేరు. ఎందుకంటే నేను కూడా చాలా పొరపాటున సినిమాలోకి వచ్చాను. యాక్చువల్గా సినిమాలకు రావాలని ఇంట్రెస్ట్ లేదు. చౌదరి గారు, నేను అన్నయ్య గారితో పాటు ఉన్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు నేను చూసేవాడిని. నాకు పెద్ద పరిచయం లేదు ఆయన బిగినింగ్లో. ఆయన నా ఫస్ట్ ఫిలిం నాకు తెలుసు, ఆయన నా గురించి అడిగారని తెలుసు, కానీ ఎందుకు మరి అది ఎప్పుడు జరగలేదు, నాకు తెలియదు ఎందుకు జరగలేదు. కాదే నాకు నేను తమ్ముడు ఎప్పుడైతే షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన దేవదాస్ అనే ఫిలిం ఇప్పుడు దేవదాస్ షూటింగ్ చేస్తే నేను చూసేవాడిని. నా ఫ్రెండ్ ఆనంద్ సాయి దానికి సెట్ చేస్తూ ఉండేవాడు. నేను అడిగాను ఎట్లా ఎవరు వేస్తారంటే, నాకు ఇట్లా కొత్త హీరోతో ఎవరితో తీస్తున్నారు, మన చౌదరి గారు తీస్తున్నారంటే, నాకు చౌదరి గారు నచ్చేదంటే విపరీతమైన మొండి పట్టుదల, ఎవరు పెద్ద అంటే ఎలాంటి అవసరం లేకుండా ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఇండివిజువల్గా తను చేయగలిగే ఒక పట్టుదల ఉన్న ఒక బలమైన వ్యక్తి చౌదరి గారు. చౌదరి గారు నా దగ్గరికి వచ్చి ఇట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీఈస్ ఫ్రీ, నాకు సంబంధం లేదు, తను ఇండిపెండెంట్ వ్యక్తి, తను మీరు అప్రోచ్ అవ్వండి, తనని మీరు సినిమా చేసుకోండి అని చెప్పాను. బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు, కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నిజంగా సంబంధం లేదు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చిందల్లా నా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను. వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను, మానసికంగా మాట పరంగా. మిగతాదంతా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ నిజాయితీ. సో మనస్ఫూర్తిగా. అలాగే నాకు చక్రి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. ఆయన మనస్ఫూర్తిగా నాకు తెలిసి ఈ పాటలు మ్యూజిక్ విన్నాను, చాలా మంచి చాలా బాగుంది మ్యూజిక్. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్. అలాగే సినిమాలో ఎంతోమంది కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్టు. ఎవరైనా సరే నీరసపడిపోతారు, ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు. కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగి ఈరోజు మీ అందరికీ త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన నిదర్శనం దీనికి. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నా హోల్ హార్టెడ్ విషెస్ పోదాం. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త వ్యక్తులు రావాలి. ఇది అందరూ మా కుటుంబం నుంచేనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క కుటుంబానిది కూడా కాదు, మా కుటుంబానిది కూడా కాదు. సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు, కొత్త హీరోలు ఉంటారు. ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి, కొత్త వ్యక్తులు వస్తుండాలి, కొత్తదనం నాకు ఇష్టం, కొత్తదనం రావటం. సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా నేను కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా వెళ్ళిన మనకు మనస్ఫూర్తిగా ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు. సో నాకు అలాగే ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు వస్తున్న మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటూ, అది గబ్బర్ సింగ్ 2 అప్పుడు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ, జై హింద్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.